నమస్కారం అమ్మా. మనము గుడికి గాని, పుణ్యక్షేత్రానికి గాని ఎందుకు పోతున్నాం? అన్న ప్రశ్నకి సమాధానం ఒకటే. ఏంటంటే, ఒక 40 ఏండ్ల కింద వరకు ఎప్పుడైతే సెల్ ఫోన్‌లో కెమెరా అనే ఆప్షన్ లేదో, ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంటెన్షన్, ఒక పర్పస్ కనిపించేది. చక్కగా కాళ్ళు కడుక్కొని, గడపకి మొక్కి, దేవుడికి జరిగే రకరకాల పూజలు కళ్ళతోని జూసి, ప్రదక్షిణలు జేసి, కుదిరితే కొబ్బరికాయ కొట్టే స్థలం ఉంటే కొబ్బరికాయ కొట్టి, ప్రసాదం పంచుకొని తిని, ఒక 10 నిమిషాలు ఔట్ ఆఫ్ ద వరల్డ్‌లో ఏ రకమైన పనులున్నా గానీ, దాన్ని డిస్కనెక్ట్ చేసుకొని, ఒక 10 నిమిషాలు జస్ట్ దేవుడి స్మరణ చేసుకొని, కూర్చొని ఎళ్ళిపోతుండే. ఎప్పుడైతే మొబైల్‌లో కెమెరా ఆప్షన్ వచ్చిందో, మన పర్పస్ అండ్ ఇంటెన్షన్ 2 నాశనమైపోయినాయి. 90% పీపుల్ స్క్రాప్ వర్క్ చేయడానికి పోతున్నారు. ఏందంటే, అక్కడ కూర్చొని డైరెక్ట్‌గా చూసి అట్‌లీస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ వరకు దేవుడిని మనసులో చూసుకుందామన్న కాన్షియస్‌నెస్ లేకుండా, ఒక సెల్ఫీలో బంధించి లైకుల కోసం, పోస్ట్‌ల కోసం ప్రాపగండా చేసుకోవడానికే పోతున్నాం. ఇదే దరిద్రపు ఇంటెన్షన్ తయారైంది. దీంట్లో ముసలోళ్ళు గూడా గిట్లనే తయారైతున్నారు ఈ మధ్య. నువ్వు మారవా? నువ్వు మారవరా? అంటే మనకి దేవుడంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయిండు. సో, రాబోయే రోజుల్లో ఈ పనికిమాలిన స్క్రాప్ బ్యాచ్ ఏం చేస్తదంటే, వాళ్ళ దిక్కుమాలిన ముఖాలు, దిక్కుమాలిన చేతుల ఎక్స్‌ప్రెషన్ తీసుకొని, దేవుడితోని సెల్ఫీ దిగి, ఐ లవ్ యూ గాడ్ అని ఒక రీలో, ఒక ఫోటోనో చేసుకొని, వాళ్ళ సోషల్ నెట్వర్కింగ్‌లో పోస్ట్ చేసుకుంటారు. సో, ఇలాంటి దరిద్రపు బ్యాచ్‌ని మనం ఎంత కంట్రోల్ చేస్తే, అంత నెక్స్ట్ జనరేషన్ బాగుపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మన చేతిలో కూడా ఉన్నాయి. జరిగేదాకా చూస్తా కూర్చుంటారు. మరి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే, అబ్బే మేము మారం ఇలాగే ఉంటాం.